ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ నెల మే నెల 19వ తేదీ 2024 ఆదివారం తెలుగు తిథుల ప్రకారంగా వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి మొదలుకొని వైశాఖ మాస కృష్ణపక్ష ద్వితీయ మే నెల 25వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ ఏ రాశులకు గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది అన్న విషయాలను సమగ్రంగా మనం విశ్లేషణగా ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ వారం ప్రధానంగా 19వ తేదీ కనుక చూసుకున్నట్లయితే మేషంలో బుధుడు శుక్రుడు, వృషభంలో రవి గురువులు, కన్యలో చంద్రకేతువులు, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు. ఈ వారం ప్రధానంగా మారేటువంటి గ్రహం ఏదైతే ఉన్నదో 25వ తేదీ మే శుక్రుడు వృషభంలోకి అడుగు పెడుతున్నాడు. అంటే వృషభ రాశిలో త్రిగ్రహ కూటమి రవి గురువు శుక్రుడు 3 గ్రహాలు కూడా ఇక్కడ వృషభంలో సంచారం చేయబోతున్నాయి. ఇది ఒక చక్కనైనటువంటి మార్పు కొన్ని రాశులకు. ఇక ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగల విషయానికి వచ్చినట్లయితే మోహిని ఏకాదశి 19వ తేదీ, అందులో దాని పేరు పరశురామ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ద్విపుష్కర యోగం ఈ ఆదివారం నాడు ఉంది. 25వ తేదీ సోమవారం నాడు పరశురామ ద్వాదశి. అలాగే 21వ తేదీ ప్రదోషకాలం, శివారాధనకు మంచిది. 22వ తేదీ నృసింహ జయంతి, వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రంలో చక్కగా రాబోతోంది. ఇక 23 వైశాఖ శుద్ధ పూర్ణిమ, మనకు సంపద్గౌరీ వ్రతం అంటారు, అర్ధనారీశ్వర వ్రతం అంటారు, పూర్ణిమ పూజ అంటారు. అలాగే ధర్మసింధు రీత్యా కూర్మ జయంతి ఈ వైశాఖ శుక్ల పూర్ణిమ రోజున్నే. కాబట్టి ఇన్ని విశేషాలు కూడా ఈ వారంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము గ్రహ సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి పరిహారాలను చక్కగా ఫలితాలను చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. మేషరాశి. ఈ వారమంతా గురువు శుక్రుడు శని కేతువు వీరు చాలా వరకు కూడా శుభంగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఇక్కడ మేషంలో సంచారం చేస్తున్నటువంటి బుధ శుక్రులు, ద్వితీయంలో ఉన్నటువంటి రవిగురులు, అలాగే శుక్రుడు కూడా మేషరాశికి ద్వితీయ స్థానంలోకి ఇక్కడ రాబోతూ ఉన్నాడు 20వ తేదీ. కాబట్టి ఇక్కడ
గురువు, శుక్రుడు, శని, కేతువులు శుభయోగాలను మేషరాశి వారికి ఇస్తూ రవి అర్ధశుభుడిగా ఉన్నాడు. అలాగే కొంత మేషరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి కాలము ఈ వారం కూడా అని చెప్పవచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, కొత్త ఆలోచనలు చేయటానికి ఈ వారం బాగుంటుంది. అలాగే లక్ష్యాలు సాధిస్తారు, ఇతరులకు మేలు చేస్తారు. అధికారులతో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత సామరస్యంగా ఉండాలి. అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది పడక తప్పదు. కొన్ని పనులు ముందుకు వెళ్ళకపోవచ్చు, కొన్ని ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యులతో అకారణంగా కొంత వివాదాలు పెట్టుకోవచ్చు, అంటే వివాదాలు జరగవచ్చు. కాబట్టి కొంత సంయమనం పాటించడం ఈ బుధ, గురు, శుక్రవారాల్లో మేషరాశి వారు చేసుకోవలసినటువంటి సూచన. అలాగే కొంత మీరు ఎంచుకున్నటువంటి మార్గము ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు మంచిగానే నడిపిస్తుంది. ఒత్తిడిని జయించేటువంటి పద్ధతులను అవలంబనం చేయండి ఆర్థిక విషయాల్లో. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అనేటువంటిది మేషరాశి వారికి కొంత ఆర్థికపరమైన ఒత్తిడిని పెంచవచ్చు. నిరుద్యోగులకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలత ఉండటం వల్ల కొంత చక్కగా ఆర్థిక విషయాల్లోనే కాక ఉద్యోగపరంగా కూడా కొంత అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. అలాగే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకోవద్దు అన్న ఆలోచనలు కలిగినప్పుడు కొంత మీ శ్రేయోభిలాషులు కావచ్చు, వ్యాపారంలోనైతే భాగస్వాములు కావచ్చు, లేకపోతే వీళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి. అలాగే కొంత వాహన యోగం అనేటువంటిది కూడా బాగుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం కొంత అనుకూలత ఉంది. అలాగే మోహిని ఏకాదశి రోజున ఖచ్చితంగా ఆదివారం రోజున విశేషమైనటువంటి విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణం చేయండి. ఈ వారం వచ్చేటువంటి నరసింహ జయంతి ఉత్సవం రోజున నరసింహస్వామి వారికి అభిషేకం చేయించుకోండి. ఎందుకంటే ఆ రోజు స్వాతి నక్షత్రం వస్తోంది. స్వాతి నక్షత్రం వచ్చినటువంటి రోజున నరసింహ కరావలంబ స్తోత్రము, నరసింహ స్తోత్ర పారాయణాదులు కూడా చాలా వరకు మీకు అనుకూలతను పెంచుతాయి, ప్రతికూలతలను తగ్గిస్తాయి. కొంత దైవారాధన చేస్తూ ముందుకు వెళ్ళటమే మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ, శివాయ గురవే నమః ఈ నామాలను జపిస్తూ ముందుకు వెళ్ళండి. తదుపరి వృషభ రాశి. రాహువు శుభంగా ఉన్నారు, కొంత కుజుడు శుభంగా ఉన్నాడు, గురువు అర్ధశుభుడు, అలాగే రవి అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. వృషభ రాశి వారికి ఈ 20వ తేదీ నుంచి కూడా స్వస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంత అనుకూలతను కూడా పెంచవచ్చు. అదృష్ట యోగము అనేటువంటిది మీ తలుపు తట్టబోతోంది. ఉత్తమ ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు. ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఏకాగ్రత చాలా వరకు కూడా అవసరం. ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ అంతరాత్మ, మీ మనస్సు ఏదైతే చెప్తోందో ఆ మాటలను కూడా వినండి. ఇతరుల ప్రభావానికి లోను కావద్దు. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఆటంకాలను అధిగమిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకోండి. సమయానుకూలంగా వ్యవహరించండి. కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇల్లు వాహనాలు కూడా కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించటానికి కొంత విద్యార్థులు కష్టపడవలసి వస్తుంది. అలాగే శని ఆదివారాల్లో వృధా ఖర్చులు కూడా పెరగవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలించకపోవచ్చు. సోదరులతో మాట్లాడే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా గణేశాష్టకము, గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి దర్శనంతో కూడా కొంత మీకు పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, కొంత అనుకూలత పెరుగుతుంది. అలాగే రామాయణంలో చెప్పబడినటువంటి ఆదిత్య హృదయం కావచ్చు, లేకపోతే బాలరామాయణం కూడా పారాయణం చేస్తే కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత 14వ తేదీ వరకు రవి శుభుడుగా ఉన్నాడు, ఇప్పుడు అర్ధశుభుడు. అలాగే బుధుడు శుభంగా ఉన్నాడు. కొంత కుటుంబ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత చికాకును కలిగింపజేస్తాయి. అంటే ఎవరు కొంత మాట వినకపోవటం కావచ్చు, లేకపోతే అనుకున్నది చేయకపోవడం లాంటివి మీకు అసంతృప్తికి కారణం అవుతుంది. అయితే రుణబాధలు తొలగుతాయి, ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత మంచి అయితే జరుగుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలైతే రావచ్చు. ఉత్తమోత్తమమైనటువంటి నిర్ణయాలు కొంత తీసుకోవడం మంచిది. కష్టానికి తగినటువంటి ఫలితమైతే ఉంది. సమాజంలో ఒక గౌరవాన్ని అయితే పొందుతారు. అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. వ్యాపార విషయాల్లో తడబాటు అనేటువంటిది వద్దు. మీదైన రంగంలో రాటుదేలవచ్చు. నిరుద్యోగులకు కొంత అనుకూలత పెరుగుతుంది. ఈ వారంలో కూడా ఒక ప్రకటన చాలా వరకు కూడా మిమ్మల్ని ఆకర్షించవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అదనపు బాధ్యతలతో పాటు కొంత సంతోషకరమైనటువంటి సమాచారం కూడా ఆనందింపచేయవచ్చు. బదిలీలు కావచ్చు, లేకపోతే కోరుకున్న చోటికి వెళ్ళడం లాంటివి అనుకూలంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు సన్మానాలు, అలాగే కొంత మంచి అవకాశాలు కూడా రావచ్చు. విద్యార్థులు కొంత కష్టపడితే ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించవచ్చు. అలాగే భాగస్వాముల యొక్క మోసం కొంత గమనించగలగాలి. కొంత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలకు సర్వత్రా ఆనందంగా ఉంటుంది. అలాగే తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం పనికిరాదు. ఈ వారంలో కొంత జాగ్రత్త పడవలసిందిగా మిథున రాశి వారికి సూచన. మిథున రాశి వారు ఈ సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, మోహిని ఏకాదశి ఆదివారం 19వ తేదీ ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే 22వ తేదీ నరసింహ జయంతిని పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటు రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించడం అనేటువంటిది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, గురు, రాహు, కేతువులు కొంత శుభయోగాలను అందిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కొంత విశేషమైనటువంటి శుభయోగాన్ని కూడా అందించబోతున్నాడు. అలాగే కుజుడు కూడా అర్ధశుభుడు. కొంత చెప్పినటువంటి చెప్పుడు మాటల వల్ల మనస్సును క్లేశపరుచుకుంటారు కర్కాటక రాశివారు. అందుకే ఎవ్వరి మాటలు వినకుండగా మీ స్వయం ప్రతిపత్తిగా ఆలోచనలు చేయటం మొదలుపెట్టండి. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ప్రారంభంలో ఆది సోమవారాల్లో కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధించగలుగుతాయి. అయినా ఆత్మవిశ్వాసం, పట్టుదల అధిగమించి ముందుకు వెళ్తారు. మిమ్మల్ని మీరు నిరూపణ చేసుకుంటారు. మునుపటి వైభవాన్ని తప్పకుండా పొందుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. అయితే మనశ్శాంతి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే కొంత భంగపాటు అనేటువంటిది తప్పదు. వినూత్నమైనటువంటి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఏదైనా పొదుపు చెయ్యాలన్నా లేకపోతే మొదలైనటువంటివి చేస్తే కొంత ఇది సరి అయినటువంటి సమయం అని గుర్తుపెట్టుకోండి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు, అలాగే మనోబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. కొంత ఇష్టదైవాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి. ఉత్తమ ఫలితాలను తప్పకుండా సాధిస్తారు. కర్కాటక రాశి వారు కొంత రాజకీయవేత్తలకైతే ఈ వారాంతంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కొంత ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి కూడా తగ్గుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. దుర్గా కవచం మీకు శక్తినిస్తుంది. గురువారం నాడు ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం పెట్టుకోండి.
శుక్రవారం నాడు ఇంద్రాక్షి స్తోత్రమును వినండి, సరిపోతుంది. గోక్షేత్రంలో శనివారం నాడు గోవులకు కొంత అరటి పండ్లు కానీ ఇంకా ఏవైనా పాలకూర లాంటి పదార్థాలు పెట్టడం వల్ల కూడా స్వయం సమృద్ధిని తొందరగా సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా బుధుడు మాత్రం శుభంగా ఉన్నాడు, కొంత శుక్రుడు కూడా శుభుడు, రవి అర్ధశుభుడు. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారంలో ధనయోగం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఆర్థిక విజయం అనేటువంటిది ఈ వారంలో సాధిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు, ప్రతిభను చాటుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఒకటి మాత్రం మీకు చెప్పేటువంటి సూచన ఏమిటి అంటే, ధర్మ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకండి. అనుమానాస్పద వ్యక్తులను కొంత దూరం పెట్టడం అనేటువంటిది అవసరం. కళాకారులకు నూతన ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. అనవసరపు ఖర్చులనేటువంటివి కూడా వచ్చి మీద పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలైతే దక్కుతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి పోస్టులను, ప్రమోషన్లను కూడా ఈ బదిలీ ప్రకారంగా కూడా దక్కించుకునే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ అపోహలకు మాత్రం తావివ్వకండి. ఆత్మస్థైర్యంతో ఒత్తిడి ఏదైనా ఉంటే ఆ ఒత్తిడిని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఇంట్లో బరువులు మోసేటువంటి వారు, అంటే బాధ్యతలను పట్టించుకునేటువంటి వారు కొంత అపోహలను ఎక్కడ కూడా రానివ్వకుండా జాగ్రత్త పడండి. ఆత్మస్థైర్యంతో ఒత్తిడిని జయిస్తారు. అలాగే రాజకీయవేత్తలకు శని ఆదివారాల్లో కొంత సంతోషకరమైనటువంటి సమాచారం అందబోతోంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధించే ఆస్కారం కూడా అధికంగా ఉంది. సింహరాశి వారు సోమ మంగళవారాల్లో దూర ప్రయాణాలు ఉంటే కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. సింహరాశి వారికి ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం నాడు హనుమాన్ బడబానల స్తోత్రము వినండి, పారాయణం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం ఖచ్చితంగా సూర్యాష్టకం, అలాగే శాకాహారం నియమం ఇవి పెట్టుకోండి. గోక్షేత్రంలో గోవులకు కొంత గ్రాసాన్ని సమర్పించండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా గురువు శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా ఈ వారం శుభంగానే ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు, రవి అర్ధశుభుడు, శుక్రుడు కూడా కొంత ఈ 19వ తేదీ నుంచి 20వ తేదీ నుంచి కూడా శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యారాశి వారికి గ్రహచారం అనేటువంటిది కొంత మార్పు కలిగింది. ఏకాగ్రతతో ఏదైనా సాధించాలి అనుకునేటువంటి వారు కొత్త పనులు ప్రారంభం చేయండి. బుద్ధిబలంతో అవరోధాలను అధిగమిస్తారు. సమిష్టి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మేలు చేస్తాయి. ఇతరులు మీ పట్ల, మీ ఉన్నతి పట్ల అసూయతను కూడా పెంచుకుంటారు. మీదైన ధర్మాన్ని మీరెప్పుడు కూడా వదిలిపెట్టకండి. విఘ్నాల నుంచి తొందరగా బయటపడతారు. వివాద రహితంగా వ్యవహరించండి. వారం ప్రారంభంలో విపరీతమైనటువంటి ఖర్చులు ఉండవచ్చు. చర్చలు సఫలమవుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకునేటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. కళాకారులకు సత్కారాలు, కుటుంబ సమస్యలు అనేటువంటివి కొంత అధిగమిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కొంత ఉద్యోగపరంగా కూడా ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారుల యొక్క ప్రశంసలకు కూడా పాత్రులు అవుతారు.
ఏదైనా సరే సొంత నిర్ణయాల మీద కొంత ఆధారపడండి. వినవలసినప్పుడు ఎవరైనా మీకు శ్రేయోభిలాషులు చెబితే తప్పకుండా వినే ప్రయత్నం చెయ్యండి. ఈ వారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు కొంత మీకు ప్రధానమైనటువంటి మార్గాన్ని చూపించబోతున్నాయి. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కన్యారాశి వారికి, కన్యారాశి వారు గణేష సహస్రనామ స్తోత్ర పారాయణము సోమవారం నాడు, అలాగే లక్ష్మీ నరసింహ జయంతి 22వ తేదీ నాడు పురస్కరించుకొని ఆ రోజు లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. కొంత పశువులకు, ఆవులకు, ముఖ్యంగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని వీలున్నప్పుడల్లా సమర్పిస్తూ ఉండండి. గోసేవ ఎంత చేస్తే అంత మంచిది కన్యారాశి వారికి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం రాహువు మాత్రం శుభంగా ఉన్నాడు, కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు. తులారాశి వారికి ఈ వారం కూడా కొంత బాగానే ఉండవచ్చు. ఎందుకంటే కొంత గురువు యొక్క అనుగ్రహం తక్కువ కావటం మీ మీద కొంత ప్రభావం అనేటువంటిది పడ్డది. అయితే శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఎన్ని రోజులు చక్కగా కార్యక్రమాలను విజయం వైపు తీసుకొని వెళ్ళారు. కొంత తెలివితేటలతో వ్యవహరించడం మొదలు పెట్టండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఒత్తిడి లేనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోండి. కొంత మీరు పనిచేసేటువంటి చోట వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా దీర్ఘకాలంలో మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది మీకు బాసటగా నిలుస్తుంది. వ్యాపారపరంగా ఉత్తమ ఫలితాలైతే ఉన్నాయి. విస్తరణ దిశగా అడుగులు వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టండి. అలాగే పట్టిందల్లా బంగారంగా ఉండవచ్చు బుధ గురువారాల్లో. విద్యార్థులు కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అనేటువంటిది రాబట్టుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. అత్యంత ముఖ్యమైనటువంటి ఆహ్వానం అనేటువంటిది అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల యొక్క కృషి ఫలిస్తుంది. కొంత విస్తరణ దిశగా అడుగులు అనేటువంటిది వేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఖచ్చితంగా తులారాశి వారికి మంచి జరుగుతుంది. స్త్రీలకు సర్వత్రా యోగ మార్గంగా, యోగదాయకంగా ఈ వారం కూడా ఉండబోతోంది. తులారాశి వారు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు డాక్యుమెంట్లు కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్, లేకపోతే ఈ కార్డ్స్ విషయంలో, ఆన్లైన్ మోసాల విషయంలో కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అయితే పడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచన. తులారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం వదిలిపెట్టొద్దు. అలాగే శుక్రవారం రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. గురువారం రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా మీ చేత కొంత సమర్పణం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి. గ్రహ సంచారంగా చూసుకున్నట్లయితే గురువు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు కూడా శుభంగానే ఉన్నాడు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ వల్ల నలుగురికి మేలనేటువంటిది జరుగుతుంది. వ్యాపారపరంగా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే మంచిది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. కొత్త భాగస్వాములు వ్యాపారాల్లో చేరవచ్చు. ఉద్యోగపరంగా విధుల్లో అనుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. రాజకీయవేత్తలకు పదవీయోగ సంప్రాప్తం అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం మీద దృష్టి నిలపండి.
శుక్ర శని ఆదివారాల్లో కూడా ఒక శుభవార్త వినవచ్చు. మానసిక అశాంతి అనేటువంటిది తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొంత నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం కూడా మీరు భరించకపోవచ్చు. అటువంటి వారి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణం చేయండి. ఈ వారం సుందరకాండ పారాయణం చేయించుకోవడము, అలాగే శనివారం నాడు శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణము, దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం లాంటివి చేయండి. గోక్షేత్రంలో వీలున్నప్పుడల్లా గోవులకు గ్రాసాన్ని ఇవ్వండి. మీ జాతకంలో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో అతి కీలకంగా కూడా తొందరగా జరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా శని శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు శుభుడు, కొంత మనస్సు మీద ఉన్నటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది మీకు ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి మనస్సును నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ధనుస్సు రాశి వారు. ఆదివారము సోమవారము కొంత చికాకులతో మొదలవుతుంది. కొంత పనుల్లో జాప్యం ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో లాభాల పంట పండిస్తాయి. భూ గృహ వాహన యోగాలైతే ఉన్నాయి. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీదైన రంగంలో మీరు గుర్తింపు పొందుతారు. అన్ని విధాల ఇప్పుడు మీకు కలిసొచ్చేటువంటి సమయం. విద్యార్థులు, నిరుద్యోగులు కొత్త కొత్త ఆశలు చిగురించినప్పటికీ కూడా శ్రమయేవ జయతే అన్న సూత్రాన్ని మీరు మర్చిపోకుండా ఆచరించాలి. ఉద్యోగులకు కొంత ఊరట కలిగించేటువంటి సమాచారం గురు శుక్రవారాల్లో కూడా అందవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. శని ఆదివారాల్లో విపరీతమైనటువంటి ధన వ్యయం కనిపిస్తోంది. కొంత సమయస్ఫూర్తితో క్లిష్టమైన సమస్యలు ఏర్పడినప్పుడు మీరు ఓర్పుగా ఆలోచనలు చేయండి. వ్యాపారపరంగా సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే శుభవార్తలు వింటారు. విద్యార్థులు సత్తా చాటుకునటానికి ఇది తగినటువంటి సమయం. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. 22వ తేదీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని స్వాతి నక్షత్రంలో ఆ రోజు అభిషేకం చేయించుకోండి స్వామివారికి. బెల్లం, వడపప్పు మొదలైనటువంటివి పానకం స్వామివారికి సమర్పణం చేసి ఆ రోజున గోక్షేత్రంలో గోవులకు మీరు కొంత చక్కటి బెల్లాన్ని ఇవ్వండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు కూడా శుభంగా ఉన్నాడు. మకర రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంత మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యము, సంతోషము మొదలైనటువంటివి కూడా కొంత వృద్ధి చెందుతాయి. ఏదైనా సరే గత వారం కంటే కూడా ఈ వారం బలమైనటువంటి సంకల్పంతో ముందడుగు వేస్తారు. ధనలాభం అనేటువంటిది ఉంది. బంధుమిత్రుల ద్వారా మేలనేటువంటిది జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలను మీరు నిదానంగానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయం అవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఆనందంగా కూడా గడుపుతారు. గృహంలో కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలైతే తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగి అవకాశాలు పెరుగుతాయి. కళాకారులు పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి పొందుతారు. వ్యాపార విషయాల్లో ఎప్పుడు కూడా తడబాటు అనేటువంటిది వద్దు. వినూత్నమైనటువంటి ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తారు. అలాగే కొన్ని విషయాల యందు జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. విద్యార్థులు కొంత కష్టపడాల్సినటువంటి సమయం అయితే ఆసన్నం అయింది. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది.
అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధించటానికి కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. మకర రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మకర రాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ వజ్రకవచము, శుక్రవారం రోజున లలిత అష్టోత్తర శతనామ స్తోత్రము, శనివారం రోజున విశేషమైనటువంటి వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. అలాగే రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణములు ఈ వారం మొత్తం కూడా చేస్తే కొంత అనుకూలత ఇంకా పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి శుభంగా ఉన్నాడు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ప్రయోజనాలు అధికంగా సిద్ధించబోతున్నాయి. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని అవలీలగా పరిష్కారం చేసుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అలాగే కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా సంతోషకరమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. అలాగే అధికార యోగం అనేటువంటిది సూచనగానే ఉంది. కీలక వ్యక్తుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోవద్దు. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మిత్రుల మద్దతుతో ఓ అవరోధాన్ని అధిగమిస్తారు. ఎంతో కాలంగా పరిష్కారం నోచుకోనటువంటి ఓ పని కొలిక్కి వస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ప్రముఖుల నుంచి కొంత చక్కటి పరిచయాలు పెరగటం వల్ల కీలకమైనటువంటి పనులైతే పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా తలదూర్చడం అనేటువంటిది మీకు మంచిది కాదు. ఇక కుంభరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం చాలా వరకు కూడా మంచిది. శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటం నిమ్మకాయల్లో, అలాగే లలితా సహస్రనామ అర్చన చేయించుకోవటము, గోక్షేత్రంలో శనివారం నాడు గోవులకు ఏదైనా ధాన్యం తినిపించడం లాంటివి చేయగలిగితే కొంత బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. అలాగే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం. అన్ని రకాలుగా కొత్త పనులు ప్రారంభించటానికి కొంత ఆలోచనలు చేయండి. కార్యసిద్ధి ఉన్నప్పటికీ కూడా అవరోధాలు పెరుగుతాయి. తరచూ నిర్ణయాలు మార్చుకోవద్దు. కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ వ్యవహారంలో లాభపడతారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టం అనేటువంటిది దక్కవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఇతరుల ప్రభావానికి ఎప్పుడు కూడా లోను కావద్దు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారపరంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది. సరదాల కోసం వ్యర్థంగా డబ్బును వెచ్చించకండి. అలాగే ప్రయాణములు పెద్దగా కలిసి రాకపోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను సైతం ఆకట్టుకుంటుంది. పాత మిత్రులతో కొంత చక్కటి కాలక్షేపం కూడా చేస్తారు. అలాగే అవరోధాలను అధిగమించి రాజకీయ నాయకులు విజయపథంలోకి దూసుకు వెళ్ళటానికి కొంత శ్రమపడాల్సినటువంటి అవసరమైతే ఉంది. మీనరాశి వారు ఈ వారమంతా గోవిందనామాలు చేయండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు తప్పకుండా రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. కొంత శని ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి. సరిపోతుంది. మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. ఈ వారం ప్రధానంగా చూస్తే 2 పర్వదినాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే అద్భుతమైనటువంటి సమయం. మీకు 22వ తేదీ బుధవారం నాడు శుక్లపక్ష చతుర్దశి వైశాఖ మాసం స్వాతి నక్షత్రం.
ఆ రోజు నృసింహ జయంతి కాబట్టి 12 రాశుల వారు నృసింహేతి 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 సదా స్మరన్ ఎత్ర ఎత్ర చరేన్మర్త్యః నృసింహస్తత్ర గచ్చతి. నృసింహ నృసింహ అంటే చాలట ఆయన మనను కాపాడతాడు. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో నమః అని పారాయణం చెయ్యండి. కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి. నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోండి. అందరికీ మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఒక ముఖ్యమైనటువంటి గమనిక స్వధర్మ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యమైనటువంటి, అంటే ఎవరైనా సరే మీ జాతకాలు వ్యక్తిగతంగా చూపించుకోవాలి అని చాలామంది ఉబలాట పడుతున్నారు. అయితే ప్రత్యక్షంగా నన్ను కలవటానికి చాలామంది ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రత్యక్షంగా ఎవరితో కలవటానికి సిద్ధంగా లేను. అందువల్ల ఫోన్లో మాత్రం సంభాషణ చేయటానికి కొంత టైమును వెచ్చిస్తాను. నా అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ జాతక సమస్యల కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్కు తప్పకుండా రుసుము అనేటువంటిది ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ద్రవ్యముతో కొన్ని ధర్మకార్యాల కోసం వాడటం జరుగుతుంది. వాటిని అదే ధర్మకార్యాల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము చేసేటువంటి ఈ కార్యక్రమాలకు మీ అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం అని చెప్పుకుతూ, ఎవరైనా సరే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.